హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బారా షాహీద్ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రొట్టెల పండుగ అనేది జూలై 6 నుండి జూలై 12 వరకు జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పక ఇచ్చేయండి ఇక్కడికి. ఈ యొక్క బారా షాహీద్ దర్గా యొక్క ప్రాముఖ్యత గురించి వివిధ కథనాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో ఒకటి ఏంటంటే 12 మంది ఇస్లామిక్ సైనికులు సౌదీ అరేబియా నుండి భారతదేశానికి వచ్చారని, అప్పుడు దేశంలోని ఇస్లామిక్ దండయాత్రల్లో భాగంగా వారు ఆంధ్రాలోని నెల్లూరు జిల్లాలోని గండవరం సమీపంలో యుద్ధంలో పాల్గొన్నారు. ఫ్రెండ్స్, అక్కడి ప్రజలు ఈ యుద్ధంలో వారి శిరస్సులు ఖండించగా ఆ యొక్క 12 మంది సైనికులు వచ్చిన గుర్రాలు వారి యొక్క మొండాలను అక్కడి నుండి మోసుకొచ్చి నెల్లూరు చెరువు అనగా ప్రస్తుతం ఉన్న స్వర్ణాల చెరువు ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ పడివేశారంట. అవి ఖననం చేయబడ్డాయి. ఈ 12 మంది వ్యక్తులు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇస్లామిక్ సిద్ధాంతాలను కూడా పాటించేవారు కాబట్టి తర్వాత రోజుల్లో ప్రాంతీయ ప్రజలు సమాధులను నిర్మించి అక్కడ ప్రార్థనలు చేస్తూ దర్గాను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బారా షాహీద్ దర్గాగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఆ బారా షాహీద్ దర్గా అనగా బారా అంటే 12 అని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. షాహీద్ అనగా అమరవీరులు. ఈ 12 మంది అమరవీరులకు కానీ దీనిని బారా షాహీద్ దర్గాగా పిలువబడుతుంది. ఫ్రెండ్స్, మరి యొక్క కథనం ప్రకారం ఆర్కాట్ నవాబు బ్రిటిష్ వారితో జరిగిన ఘర్షణతో సహాయం కోసం టర్కీ నుండి 12 మందితో కూడిన రెజిమెంట్ను రప్పించారు. నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ యుద్ధంలో ఈ 12 మంది శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఫ్రెండ్స్, వారి మృతదేహాలను ప్రస్తుతం దర్గా ఉన్న ప్రదేశంలో ఖననం చేశారు. వారి త్యాగానికి గౌరవానికి గుర్తుగా ఈ బారా షాహీద్ దర్గా ప్రసిద్ధి చెందింది. తదుపరి ఆర్కాట్ నవాబు భార్య దర్గా నందు ప్రార్థనలు చేసి మొహరం రోజున సమావేశమయ్యి అక్కడ వారికి రోటీలను పంచిపెట్టిందంట. ఫ్రెండ్స్, ఇందుకు తీవ్ర అనారోగ్యం నుండి కోలుకుందంట ఆమె. కాలక్రమేణా ఈ రోటీలను పంచుకోవడం వలన దాత మరియు స్వీకరించే వారిద్దరికీ శుభం కలుగుతుందని ప్రచారం జరిగిందంట. ప్రస్తుతం ఈ రోటీలను మార్పిడి దర్గా సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. ప్రస్తుతం ఇది రాష్ట్ర పండుగగా మనం ఆంధ్రప్రదేశ్లోని జరుపుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది మెయిన్ దర్గా అండి. రేపటి నుంచి ఈ పండుగ మొదలవుతుంది. కానీ ఇప్పటికే ప్రజలు ఎక్కువగా రావడం వలన క్యూ లైన్ నిండిపోయి ఉంది. లోపలికి వీడియో అయితే అలో చేయట్లేదు. దర్గాకి దగ్గరలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు రిసెప్షన్ మరియు మానిటరింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కాసేపు మనం సేవ వెళ్ళడానికి కూలర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మెడికల్ సపోర్ట్ కోసం మెయిన్ హాస్పిటల్స్ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంబులెన్స్ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, విచ్ ఈజ్ గుడ్ వన్. చూడండి ఫ్రెండ్స్, రొట్టెలు మార్చుకునేవారు ఏం చేస్తున్నారో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా రొట్టెలు మార్చుకుంటారు. తర్వాత ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. రోటీలు తెచ్చుకోకపోయినా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ప్రధానంగా మార్చుకునే రొట్టెలు 9 రకాలు. అవి చూద్దాము ఫ్రెండ్స్. ఉద్యోగం రొట్టె, విద్యా రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్యం రొట్టె, ఇల్లు రొట్టె, వ్యాపార రొట్టె, విదేశీయాన రొట్టె. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బందోబస్తు కోసం పోలీసు వారు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ చూడండి. పిల్లల కొరకైతే రకరకాల బొమ్మల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే స్టాల్స్ చాలా ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్,
ఇక్కడ ఏపీ టూరిజం వారు బోట్ షికార్ ఏర్పాటు చేసి ఉన్నారు. రకరకాల బోట్లు ఉన్నాయి. టికెట్ ధరలను బోట్ బట్టి ఉన్నాయి. మీరు బోట్లోని బ్లాగ్ కానీ షూట్ కానీ తీసుకోవాలనుకుంటే 500 ఛార్జ్ చేస్తున్నారు. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఈత రాకపోయినా పర్వాలేదు, మునిగిపోయేంత లోతైతే లేదండి. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో మీకు జైంట్ వీల్ ఇష్టమా లేక కొలంబస్ ఇష్టమా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా నెల్లూరు వచ్చి ఇవి చూడకుండా తిరిగి వెళ్ళకండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ బీచ్లు ఏంటంటే మైపాడ్ బీచ్, కోడూరు బీచ్, కాటేపల్లి బీచ్, కృష్ణపట్నం బీచ్. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలకు వస్తే రంగనాథ స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్. పెంచలకోన దక్షిణ భారతంలో జైన దేవాలయంలో ఒకటైన జైన్ టెంపుల్, ఇది కాకుటూరులో ఉంది ఫ్రెండ్స్. భైరవకోన, ఏస్పేట దర్గా, కసుమూరు దర్గా. ఇక టూరిస్ట్ ప్లేసెస్కి వస్తే ఫ్రెండ్స్ పెంచలకోన వాటర్ ఫాల్స్ ఉంది మనకి, ఉదయగిరి కోట, ఎంజీబీ మాల్, ఫన్ పార్క్ గొలగమూడి, భైరవకోన వాటర్ ఫాల్స్. మీరు ఫుడ్ లవర్ అయితే నెల్లూరులో ఫేమస్ బిర్యానీలను ఒక పట్టి వెళ్ళండి. రేష్మా బిర్యానీ, కోనసీమ రుచులు, బసోటా, హోటల్ రియాజ్. ఇదండి రొట్టెల పండుగ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.